నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. నా మాట నమ్మి నా కోసం వచ్చేసిన అబ్రహాముని నేను విస్తారంగా ఆశీర్వదించానని వాక్య లేఖనాలు మన ముందు పెడుతున్నాడు ఆత్మదేవుడు. అబ్రహామే కాదు, అబ్రహాము భక్తిని చూసిన పనివాడు కూడా యజమానుడికి అలాగే నమ్మకంగా ఉన్నాడు. మరి నీ యజమానుడైన నాకు, లేకపోతే నీ యజమానుడైన భర్తకి, లేకపోతే నీ యజమానులైన తల్లిదండ్రులకి, నీ యజమానులైన వారికి నీవు నమ్మకంగా ఉంటున్నావా? ఉంటే కనుక ఇంకా ఆశీర్వదింపడలేదని నువ్వేమనుకోవద్దు. దేవుడు మీ మాట నీకే వినిపిస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడటానికి సమీపానికి నీ నమ్మకత్వాన్ని కొనసాగించు. నేను అనుకున్నప్పుడు జరిగితే నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు, దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. ఆయన సమయం అనేది ఒకటే నిర్ణయించు. అప్పటి వరకు మనం తగ్గింపు మనసుతో నమ్మకంగా ఉంటే కనుక దీవించబడతాం. చదువుతాం, కొన్ని మాటలు చదివి వాక్యాన్ని ముగించుకుంటాం. 12వ వచనం చదువు. అదే కానీ 24వ అధ్యాయం 12వ వచనం. తెచ్చించు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుతూ సంక్షేమంగా రాసి చదువు. అది నమ్మకమైన సహోదరుడని నేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యములు త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము అనుగ్రహము చూపును చిత్తగించుకొని. విషయం చెప్తున్నాను చూడండి. మన ప్రార్థనలో కూడా భక్తులు ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు ప్రార్థన కలిపేమనుకోండి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఈ నా దేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. సొలొమోన్ని కలిపేమనుకోండి, నా తండ్రివైన దావీదుకు తోడై ఉన్న రాజువైన దేవా అని సొలొమోను చెప్తూ ఉంటాడు. ఇక్కడ పనివాడైన ఎలియాజరు ఏమన్నాడు తెలుసా? నా యజమానుడికి తోడై ఉన్న దేవా. నీ వరకు మన వరకు మనము చూసుకుంటున్నాము, కానీ మన పితరులు ఉన్నారు ఈ భూమి మీద, మన తాతలు ఉన్నారు, మన తండ్రులు ఉన్నారు. వారిని కాపాడలేదా దేవుడు? వారిని పోషించలేదా దేవుడు? వారిని భూమి మీద పూర్ణాయుష్ కలిగిన వారిగా ఉంచలేదా దేవుడు? వారికి నీకు నాకైతే ఎన్నో టెక్నాలజీలతో హాస్పిటల్ ఉన్నాయి, ఆకుపసలతో బతికేలేదా నీ నా పితరులు? వారిని కాపాడలేదా దేవుడు? మరి ఎప్పుడైనా నా తల్లిదండ్రులకు తోడైన దేవా, నా పితరులకు తోడైన దేవాని, ఆ పితరులకు తోడైన దేవుని కృపను గుర్తు చేసుకుంటే కనుక నీవు నేను శాస్త్రం. అదే మనం చేయలేకపోతాం. మన వరకు వచ్చేసరికి ఏమిటంటే మనం అనుకుంటాం. కానీ భక్తుల జీవితాల్లో తొంగి చూస్తే వాళ్ళ ప్రార్థన ఎలా ఉందో పితరుల గురించి ప్రస్తావన తీసుకొస్తాం. అంటే ఆయనే యుగయుగాలకు దేవుడై ఉన్నాడు, అది వాళ్ళకి తెలుసు. మరి నీవు నేను గుర్తించట్లేదు కాబట్టి మన ప్రార్థన అంతంత మాత్రంగానే వెళ్ళిపోతాం. ఎలియాజరు ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? నా యజమానుడికి తోడైన దేవా. ఈ నమ్మకత్వాన్ని బట్టి నీ పదాలు కూడా వస్తాయి. చదువు 27వ వచనం, 15వ వచనం చదువు. అతడు మాటలాడుట సాలెప్పగా ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని 27వ వచనం చదువు. చదువు. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. 37వ వచనం చదువు. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశీర్వదింపబడినాడు? అబ్రహామా లాబానా? లాబాన్ అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఎలియాజరుతో అంటున్నాడు. ఏమని తెలుసా? అసలు ఎలియాజరు కదా ఆశీర్వదింపబడినాడు. ఎవరంటే అబ్రహాం ఆశీర్వదింపబడి. అంటే ఎలియాజరు చూపించిన నమ్మకత్వాన్ని బట్టి తనకు వచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుని చేత ఆశీర్వదింపబడినాడు. అబ్రహాము పనోడా అంటలేదు, అబ్రహాము పెద్ద దాసుడా అంటలేదు. ఎందుకంటే ఆల్రెడీ రెబ్కాకు ఆ విషయం చెప్పాడు ఎలియాజరు కదా, చెప్పలేదా? చెప్పి ముక్కుకమ్మని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర ఏమైనా అవకాశం ఉంటుందంటే బోల్డ్ అంత అవకాశం ఉంది. మీ పశువులకి గడ్డు ఉంది, మీరు బస చేయడానికి ఆహారం ఉంది, మీరు విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉంది. ఇవన్నీ చెప్పిన తర్వాత వచ్చి బయటే ఉన్నాడు. బయట ఉన్నవాడిని మా అమ్మాయి అంతా చెప్పింది, రావయ్యా నువ్వు అబ్రహాము
ఏంటి పెద్ద దాసుడు వంట కదా అన్నాడా? నిన్ను నన్ను ఎలా గుర్తిస్తారో తెలుసు జనం? నీకు నాకు తెలియకపోయినా కానీ దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడు, దేవుడే వీళ్ళనే దీవించాడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదము. అలా ఉంటాం ఎప్పుడు అంటే కనుక నీవు నేను నమ్మకంగా ఉన్నాను. దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు వీళ్ళు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు, వీరు దేవుని వలన దీవించబడిన వారు అని నీవు నేను చెప్పుకోవసం లేదు. వారులే నిన్ను పొగుడుతారు. ఈ ఆత్మీయ అర్థము మనం గ్రహిస్తే పనివాడిని యజమానుడు లేదా యజమానుడి బంధువు ఏమన్నా తెలుసా? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా. దేన్ని బట్టి వచ్చింది ఈ మాట అంటే కనుక యజమానుడికి నమ్మకంగా, యజమానుడు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. యజమానుడు నమ్మకత్వాన్ని చూసిన ఈ పనివాడు కూడా దేవునికి నీ యజమానుడికి ఎలా ఉన్నాడట? నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం అంటాం కదా. మనది మనం కలిగి ఉంటే కనుక వాక్యం ఇస్తున్న భరోసా ఏంటంటే కనుక నీకు దీవులను మెండుగా కలుగుతాయి. నీ యథార్థతను బట్టి చీకటిలో నీకు వెలుగు కలుగుతుంది. నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు చెప్పుకుంటాం కదా, నిన్ను చూసిన వారు వీళ్ళు యెహోవాను ఆశీర్వదింపబడిన వారని చెప్పుకుంటారు. మరొక మాట చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి, ముగించుకో. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా. ఎవరున్నారంట నమ్మకంగా? దేవుని ఇల్లంతటిలో. ఏది ఆయన ఇల్లు చెప్పాలి? ఏది ఆయన ఇల్లు? వాక్యం చెప్తే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ప్రభువే చెప్తాడు తెలుసా, నీ దేహమే నాకు ఆలయం. అందుకనే నమ్మదగిన వాగ్దానం ఏంటి తెలుసా? ఇదిగో నీ ఇల్లు అనే హృదయము ఉన్న తలుపు నేను ఏం చేస్తున్నాను? కట్టుచున్నాను. మనమే ఆయన గృహమై. ఈ దేహం అంతట్లో ఎలా ఉన్నాడంట మోషే? ఈ దేహముతో జీవించిన జీవితం అంతట్లో ఎలా ఉన్నాడంట మోషే? నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నా ఇల్లు అంతట్లో ఈ భూమి మీదకి ఎలాగైతే పంపించానో ఈ మోషే తన శరీరం యందు నమ్మకంగా ఉన్నాడు, తన కోరికల యందు నమ్మకంగా ఉన్నాడు, తన ఆలోచనల యందు నమ్మకంగా ఉన్నాడు. ఆకాశమందున్న నా మీద ఆధారపడ్డాడు తప్ప తన స్వనీతిని ఆధారము చేసుకోలేదు. దేవుడు ప్రతి విషయంలోనికి ఆయనకు ఒక కర్ర ఇచ్చి దీని ద్వారా నువ్వు అద్భుతాలు చేస్తావు మోషే అని దేవుడు చెప్పాడు. అలాగని దేవుడు చెప్పేశాడు కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అక్కడ కర్రను ఉపయోగించలేదు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పాను కదా మోషే, ఇంకా ఎందుకు సముద్రం వైపు చాపు అంటున్నాడు. అంటే అవకాశం ఇచ్చినా కానీ దేవుడు చెప్పేదాకా కూడా ఏం చేశాడు? మోషే వినియోగించాడు. మనం ఏం చేస్తాం? అవకాశాన్ని మనము కల్పించేసుకుంటాం. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా ఇల్లు అంతటిలో మోషే ఎవరో నీకు నాకు తెలియదు, అయినా కానీ మోషే నమ్మకస్తుడు అని చెప్పుకునేలాగా దేవుడు ఇచ్చాడు. యోసేపు ఎవరో మనకి తెలియదు, పోతీఫరు ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. అందుకని యథార్థత కలిగిన యోసేపు దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, పనివాడిగా లేకపోతే తప్పు చేసిన నిందితుడిగా జైల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి తీర్పు తీర్చి పోషించే ప్రధానమంత్రి స్థానాన్ని, అది ఆశీర్వాదం. దేన్ని బట్టి వచ్చింది యోసేపుకి? నమ్మకాన్ని. దేవుని నుంచిన నమ్మకత్వాన్ని. నీ నా జీవితంలో ఆశీర్వాదం అనేది మనకి ఏం కావాలి? ఆశీర్వాదం. ఉంటాకి తింటాకి కట్టుకోవటానికి అంతకుమించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం?